కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అది కూడా ఇస్తలేడు. ఈరోజు పెద్ద పెద్ద ప్రకటనలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అంతేకాదు ఈరోజు కౌలు రైతులకు ఎకరానికి 15,000 ఎకరమైంది. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఎక్కడ పోయినాయి? ఎవరు వెన్నుపోతారు? కౌలు రైతులకు ఎవరు అన్యాయం చేశారు? రైతు కూలీలకు ఎవరు చెప్పినా కాంగ్రెస్ పార్టీ ఇంకా 10 పంటలు కాదు ఒక ధాన్యానికే ఇస్తా అన్నాడు. ధాన్యానికి కాదు సన్నోట్లకే ఇస్తా అన్నాడు. సన్నోట్లే కాదు ఇప్పుడు అది కూడా ఇస్తలేడు. ఈరోజు పెద్ద పెద్ద ప్రకటనలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అంతేకాదు ఈరోజు కౌలు రైతులకు ఎకరానికి 15,000 ఎకరమైంది. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఎక్కడ పోయినాయి? ఎవరు వెన్నుపొడపరిచారు? కౌలు రైతులకు ఎవరు అన్యాయం చేశారు? రైతు కూలీలకు ఎవరు చెప్పినా కాంగ్రెస్ పార్టీ ఎందుకు బస్మాసు హస్తం పెట్టిందో దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో, ఎవరు రాజీనామా చేస్తారో చెప్పాలి. నేను ఇంకొకటి చెప్పి ముగిస్తాను. వృద్ధులు చదువుకునేటువంటి పిల్లల నుంచి మొదలు పెడితే, రైతుల నుంచి మొదలు పెడితే, రైతు కూలీల నుంచి మొదలు పెడితే, కౌలు రైతుల నుంచి మొదలు పెడితే, మహిళల నుంచి మొదలు పెడితే వృద్ధులకు కూడా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏమన్నది? మీకు 2,000 పెన్షన్ వస్తుంది, మా కాంగ్రెస్ పార్టీ వస్తే 4,000 ఇస్తామన్నారు. ఎంత? గట్టిగా అయిపోయింది. ఎంత? 4,000. నేను ఈరోజు ఆపరా రామను ఆపండి, పక్కన కూర్చోండి. రమేష్ ఏం చేస్తున్నాను? ఈరోజు 4,000 పెన్షన్ ఇవ్వలేదు. వృద్ధులకు, వితంతువులకు మోసం చేసిండు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, అదేవిధంగా రాహుల్ గాంధీ. దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 చేస్తామన్నారు. ఎవరు మోసం చేశారు? ఎవరు రాజీనామా చేయాలి? ఇవన్నీ బాజాప్తా ప్రింట్ చేసి, గ్యారంటీలు ఇచ్చి, డిక్లరేషన్ చేసి, ఇంటింటికి కరపత్రం పంపించి, ఓట్లేసుకొని గద్దె మీద కూర్చున్నారు కదా. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? రేవంత్ రెడ్డి హామీల అమలుకు